సాధారణంగా భార్యాభర్తలు విడిపోవడానికి పెద్ద కారణం ఏంటి అంటే భర్త వేరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని లేదా భార్య వేరొక అబ్బాయితో రిలేషన్లో ఉందని వింటూ ఉంటాం. పెళ్లిలో ఇలాంటి మోసాలను తట్టుకోలేక ఎంతో మంది విడాకులు తీసుకుని విడిపోవడం సమాజంలో సర్వసాధారణం అయిపోయింది. కానీ మొదటిసారి ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వివాహిత ఇంకొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని భర్తకు విడాకులు ఇచ్చిందనే వార్త ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వింత కథ మరెక్కడో కాదు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే బాలీవుడ్లోనే వినిపిస్తోంది. అవును, నిజమే. బాలీవుడ్ నటి మౌని రాయ్ విడాకులకు స్టార్ హీరోయిన్ దిశా పటానీనే కారణమని మీడియా కోడెక్కుస్తోంది. ప్రముఖ నటి మౌని రాయ్, బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియార్ చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. ఆ తర్వాత 2022 జనవరి 27న గోవాలో అత్యంత అట్టహాసంగా ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. పెళ్లైన తర్వాత కూడా మౌని రాయ్ తన గ్లామర్ షోకు ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూనే వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ జంట ఎంతో సంతోషంగా కాపురం చేశారు. ఒకరికొకరు ఎంతో అండగా నిలిచారు. చూసేవారంతా ఈ జోడీ చాలా బాగుంది అనుకునేలా జీవించారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వీరిద్దరి పచ్చని సంసారంలోకి నెమ్మదిగా అందాల భామ దిశా పటానీ వచ్చి చేరింది. అప్పటికే ఆమె స్టార్ హీరో టైగర్ ష్రాఫ్తో లాంగ్ రిలేషన్షిప్కు బ్రేకప్ చెప్పుకొని ఒంటరిగా ఉంటోంది. ఒంటరితనాన్ని భరించలేకపోయిందో ఏమో కానీ దిశ నెమ్మదిగా మౌని రాయ్కు దగ్గరైంది. ఇక్కడి నుంచి దిశ మౌని కలిసి జీవించడం మొదలుపెట్టారు. కేవలం మంచి స్నేహితులుగా ప్రారంభమైన వీరి పరిచయం కొద్ది రోజుల్లోనే గాఢమైన ప్రేమకు దారితీసిందనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి. వెకేషన్స్, బీచ్లు, టూర్లు, చివరికి పవిత్రమైన గుడులు, ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరే జంటగా కనిపించడం మొదలుపెట్టారు. సంగతి అంతటితో ఆగలేదు. సాధారణంగా భర్తతో కలిసి చేయాల్సిన ప్రత్యేక పూజలు, వ్రతాలు కూడా మౌని రాయ్ తన భర్తను పక్కన పెట్టి దిశా పటానీతో కలిసి చేయడం చూసేవారికి తీవ్ర అనుమానం కలుగజేసింది. వీరిద్దరూ లెస్బియన్స్ అని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారని నెటిజన్లు అప్పుడే సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసేశారు. జనాలు ఎన్ని మాట్లాడుకున్నా, నెటిజన్లు ఎంతగా ట్రోల్ చేసినా ఈ ఇద్దరు భామలు అస్సలు తగ్గలేదు. తమ బంధాన్ని మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నెమ్మదిగా దిశా పటానీ మౌని రాయ్ మనసును పూర్తిగా మార్చేసి ఆమె భర్త సూరజ్ నంబియార్కు దూరం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేక మౌని రాయ్ సూరజ్ నంబియార్తో విడిపోయింది. తాము అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు, విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. దీనిపై బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. పచ్చని కాపురంలో దిశా పటానీ చిచ్చుపెట్టి ఒక సంసారాన్ని కూల్చేసిందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం వీరి లెస్బియన్ ప్రేమ కథ చాలా బాగుంది, బోల్డ్గా నిర్ణయం తీసుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా భర్తను వదిలేసి ఒక అమ్మాయి కోసం మరో అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్లటం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సంచలనంగా మారింది.